ఫ్రెండ్స్, ఈ రోజైతే రాగి జావ అయితే రెడీ చేసేస్తాను. అది ఏంటి ఎలాగైతే ప్రాసెస్కి అయితే వచ్చేయండి. మేమైతే రాగి జావని అంబలి అని పిలుస్తాం. మీరేమి అని పిలుస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలో 300 గ్రామ్స్ వాటర్ అయితే వేసుకున్నాను. తర్వాత అరకప్పు స్వీట్ కార్న్ అయితే వేసుకున్నాను. కొంచెం వేడైనప్పుడు స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి క్యారెట్ పావు కప్పు అనమాట. తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాను. కొంచెం బాయిల్ అయితే అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇంతలో మనం ఒక కప్పు తీసుకొని సపరేట్గా 2 స్పూన్లు అయితే సోడిపిండిని అయితే తీసుకోవాలి. తర్వాత పావు గ్లాసును వాటర్ అయితే తీసుకోవాలి. తన్నే మిక్స్ చేయాలి. బాగా కొంచెం మిక్స్ చేసి ఉండలు లేకుండా అయితే చక్కగా మిక్స్ అయితే చేయాలి. ఉండలు అయితే వండకూడదు. ఉండలు ఉన్నది అంటే మనకు ఉండలుగా వచ్చేస్తుంది. మనకి రాగి జావ బాగా రాదనమాట. ఇక్కడ మనం పెట్టుకునేది గ్యాస్ పైనవి పొటాటో అదే స్వీట్ కార్న్ నెక్స్ట్ క్యారెట్ అయితే ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఉడికిపోయిన దానిలో రాగి పిండేమో ఇంకా కలిపింది మనం పెట్టుకున్నాం కదా, దాన్ని అలాగా చిన్నగా మనం కలుపుతుండు చిన్న దార వేయాలన్నమాట. దార వేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది నీట్గా. చూడండి, నేను దార వేస్తాను కదా, చూసుకోండి క్లియర్గా. అలాగని ఈ రాగి జావయము మా బాబుకి చాలా ఇష్టం అండి. మా పాప అంత లైక్ చేయదు కానీ మా బాబు అయితే తింటాడు, బాగా తాగుతాడు. అంటే స్వీట్ కార్న్ తినుకొని తాగుతాడు అనమాట. అలాగా వేడిగా రాగి జావ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా ఇవ్వండి.